నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో 3 ఎమ్మెల్సీ సీట్లకు కూడా జరగబోతున్నటువంటి ఎన్నికల్ని అత్యంత సీరియస్గా తీసుకుంది బీజేపీ. ఈ నేపథ్యంలోనే సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది బీజేపీ పార్టీ. 2 ఉపాధ్యాయ, 1 గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరుగుతుండగా షెడ్యూల్ రాకముందే తమ అభ్యర్థులను ప్రకటించి అప్పటి నుంచి కూడా బీజేపీ దూకుడుగానే వ్యవహరిస్తుంది. అంగబలం, అర్ధబలం ఉన్నవారిని అభ్యర్థులుగా ప్రకటించి సాధారణ ఎన్నికల స్థాయిలోనే మ్యాటర్ని కొంత సీరియస్గానే తీసుకుంది కాషాయ పార్టీ. సో ఇప్పుడు కాషాయ నేతలు కూడా సీరియస్గా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఓట్లంతా చదువుకున్నటువంటి వారు కావటం, గ్రాడ్యుయేట్స్ కావటం, ఆయా వర్గాల్లో తమ పార్టీకి పట్టు ఉందని నమ్ముతోంది బీజేపీ. ఎట్టి పరిస్థితుల్లోనే సత్తా చాటాలని డిసైడ్ అయింది కమలం పార్టీ. అందుకే పార్టీ ముఖ్య నాయకులంతా కొంత కాలికి బల్బం కట్టుకొని తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. జరుగుతున్నది ఎమ్మెల్సీ ఎన్నికలే కదా అని అందులో ప్రభావం చూపగలిగే గ్రాడ్యుయేట్స్ సీటు ఒక్కటే అయినా సరే బీజేపీ ఎందుకు అది తపన పడుతుంది, ఆ స్థాయి కొంత ఎఫర్ట్స్ ఎందుకు పెడుతున్నారు అనేది తెలంగాణ రాజకీయాల్లో సీరియస్ చర్చకు దారితీస్తుంది. అసలు లెక్క అక్కడే ఉందని అంటున్నారు చాలామంది పొలిటికల్ నిపుణులు, పెద్ద ఎత్తున విశ్లేషణలు చేస్తున్నారు. ఎందుకంటే టీచర్ స్థానాలను పక్కన పెడితే ఇప్పుడు ఎన్నికలు జరగబోతే ఒక గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి, అయినా అది కూడా ఉత్తర తెలంగాణలో 4 ఉమ్మడి జిల్లాలు, 42 అసెంబ్లీ సెగ్మెంట్స్ పరిధిలో ఉంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, ఈ 4 జిల్లాల ఉమ్మడి జిల్లాల్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ సిట్టింగ్ స్థానం కాంగ్రెస్ది. మరోవైపు ఓటర్ల సంఖ్య దాదాపు 3.5 లక్షలు. అయితే ఈ లెక్కను చూసుకుంటే పేరుకు ఒక్క సీటే అయినా ప్రభావం మాత్రం చాలా విస్తృతంగా ఎక్కువగా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనైనా తెలంగాణను ఖచ్చితంగా కైవసం చేసుకోవాలనే లక్ష్యం, పట్టుదల బీజేపీ పెద్దల్లో కనిపిస్తోంది. ఢిల్లీ కొట్టారు, మహారాష్ట్ర కొట్టారు, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ కనిపిస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికను ఖచ్చితంగా ప్రాక్టీస్ మ్యాచ్ లాగా చూస్తోంది బీజేపీ. తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే అందులో 42 నియోజకవర్గాలు ఇప్పుడు ఎన్నికల పరిధిలో ఉన్నందుకు ఈ ప్రాక్టీస్ మ్యాచ్ని కొంత పర్ఫెక్ట్గా ఆడితే ఖచ్చితంగా రేపు భవిష్యత్తులో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను కొంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అటు ఆర్ఎస్ఎస్ కూడా ఆల్రెడీ రంగంలో దిగినట్లుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు మొదలుపెట్టి ఇక అసెంబ్లీ ఎన్నికల దాకా ఆర్ఎస్ఎస్ గ్రౌండ్ వర్క్ చేస్తుందని, అందుకే ఈ ఎలక్షన్స్ కూడా బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకమైందనే ప్రచారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నటువంటి ఊపును కొనసాగించి అసెంబ్లీకి రూట్ క్లియర్ చేసుకోవాలని కాషాయ దళం ప్లాన్ చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మిగతా పార్టీల కంటే ఎక్కువగా అంత సీరియస్గా తీసుకుంది ఇప్పుడు జరగబోతున్నటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికలను. సో ఈ 3 సీట్లు గెలవడం ద్వారా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారు అని రుజువు చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో పార్టీ సభ్యత్వం కూడా 40 లక్షలు దాటింది. ఈ ప్రభావం కూడా ఎన్నికల్లో కనిపించాలని, తమది వాపు కాదని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర నాయకత్వం కూడా అత్యంత సీరియస్గా తీసుకున్నట్లుగా సమాచారం. అందులో భాగంగానే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా తాజాగా రాష్ట్రంలో 2 రోజుల పాటు పర్యటించి ఎమ్మెల్సీ ఎన్నికలపై రివ్యూ చేశారు. పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులతో విడివిడిగా భేటీ అయ్యారు. ఎన్నికలను లైట్ తీసుకోవద్దని సీరియస్గా చెప్పినట్టుగా స్పష్టంగా మనకు సమాచారం అందుతోంది. అటు పార్టీ ముఖ్య నాయకులు కొంత ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా కేంద్ర మంత్రులు కూడా పాల్గొంటున్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈటల రాజేందర్ కూడా బీసీ ఫ్యాక్టర్ని కొంత బాగానే వర్కౌట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తెలంగాణపై ఎప్పటి నుండో కన్నేసినటువంటి కేంద్ర పార్టీ ఇక ఏ అవకాశాన్ని వదిలిపెట్టొద్దని కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు ఈ 3 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారిపోతుందని బీజేపీ పెద్దల ఆలోచనగా చెప్పుకుంటున్నారు. మరి ప్రయత్నాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయని మాత్రం వెయిట్ చేయాలి. మీరు కూడా ఈ 3 ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సీరియస్గా గేమ్లో ఎంటర్ అయినటువంటి నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ ఫ్యాక్టర్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది, మరి గ్రాడ్యుయేట్లు, మరి ఆయా 4 ఉమ్మడి జిల్లాల ప్రజలు, ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు, బీజేపీకి ఖచ్చితంగా గెలుపును అందిస్తారా లేదా, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.